పిల్లలు అయితే అస్సలు లేస్తలేరు. టైం వచ్చేసి అయితే 5:30 అవుతుంది. మా సార్ అయితే బ్రష్ చేస్తున్నాడు. సన్నీ లేనానా? ఫ్రెండ్స్, ఇంకా కళ్యాణ కట్ట కాడికి అయితే వచ్చేసినాము. కళ్యాణ కట్ట అంటే ఇక్కడ మనము గుండు చేయించుకునే వాళ్ళు, ఇలా గుండంలో స్నానం చేసేవాళ్ళు ఇక్కడికి ఫస్ట్ వచ్చి ఇక స్నానం చేసిన తర్వాత అక్కడ పక్క ఆంజనేయ స్వామి ఉంటాడు, దర్శనం చేసుకుంటాం అనమాట. ఇక మా పిల్లలైతే మా బన్నీకి అయితే నీళ్ళల్లో ఆడడం అంటే చాలా ఇష్టం. ఇక నడవండి అని ఇక గుంజుకొని వచ్చేసినాం. మేము ఇక్కడికి 6:30 లోపల వచ్చేసినాము. ఇంకా అప్పటికే చాలామంది ఫ్రెష్ అవడాలు అన్నీ అయితేనే ఉన్నాయి. ఇంకా అంత పెద్ద గుండం ఏం కాదు, ఇది మామూలుగా ఉంటుంది. లోపటంతా బండనే ఉంటుంది. ఇక మా పిల్లలు అయితే చాలా వరకు ఇక చాలాసేపు ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసారు. ఇంకా నేను ఈత కొడతా అది ఇది అని మా బన్నీ అయితే ఆట ఆడుతూ ఉన్నాడు. సరేలే, పెద్దగా లోతు ఏముండదు కదా. ఇక వాళ్ళ నాన్న అయితే అక్కడనే ఉన్నాడు కదా, ఇక ఆట అయితే ఆడేస్తున్నారు ఈ గుండంలో. మేమైతే ఎప్పుడు గుట్టకొచ్చినా ఒక్కసారి అయినా సరే ఈ నీళ్ళల్లో అయితే స్నానం చేస్తాము. ఇంకా పిల్లలు కూడా ఆడతారు కదా. ఇంకా ఆ తర్వాత అయితే నేను కూడా చేసేసిన. ఇంకా తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇక చూడండి, పక్కన అయితే ఇలా ఆంజనేయ స్వామి ఉంటాడు. తనకి ఇక అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనమైతే దర్శనానికి వెళ్ళాలి ఈ గుండం దగ్గర. ఇంకా ఆ తర్వాత అక్కడ నుంచి కొండపైన మళ్ళీ ఈ అంతా ఇప్పుడు యాదగిరిగుట్ట అయితే మారిపోయింది కదా. అక్కడ నుంచి ఇది కొత్త బస్ స్టాండ్ అంటారు. ఈ నుంచి ఫ్రీ అన్నమాట దేవుడి దగ్గరికి బస్సు. అక్కడికి వెళ్ళేసి అయితే అక్కడ ఇంకా అందరు వాళ్ళు బొట్టు అయితే పెడుతున్నారు. ఆ బొట్టు పెట్టడానికి కూడా ఒక్కొక్కరికి 10 రూపీస్ అంటుంది. ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. స్నానం అయితే చేసేసినాం. అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే, వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది. అన్ని టిఫిన్ చేసేసినాము. ఇక లొకేషన్ చూడండి, గుట్ట. ఈ లొకేషన్ అయితే ఒకటి బాగా చేసిండు. ఇంకా ఫ్రీ బస్సులో పైకి వెళ్ళాలంట. ఇది ఒక్కటే ఫ్రీ బస్ ఉంది ఇప్పుడు. ఇంకా పైనకి వచ్చేసిన తర్వాత అయితే ఇక బయట ఇది మనం దర్శనానికి వెళ్లే ముందు అయితే మంచిగా అయితే కట్టిరు కదా. ఇంకా నైట్ అయితే చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ. అందరు ఇక ఫోటోషూట్స్ అన్నీ చాలా బాగా తీసుకుంటారు. ఇక ఆ తర్వాత అయితే ఇంకా మేము ఇక్కడ మా బన్నీ అయితే కూర్చున్నాడు కదా, దాని లోపల అయితే కళ్యాణము, మనకు సుదర్శన హోమము అవి చేస్తారు. అయితే ఇంకా నేను ఒక ఫోన్ అయితే తీసుకెళ్ళిన అని చెప్పిన కదా, ఇక వాళ్ళకి తెలియకుండా అయితే అక్కడ కొంచెం షూట్ చేసినాను. ఇంకా మా ఏరియా వాళ్ళు కూడా మాకైతే చాలామంది కలిసిర్రు. ఇక దాని తర్వాత ఇక్కడ నుంచి అయితే దర్శనానికి దారి. ఇంకా మాకు కళ్యాణం చేయించిన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ తీసుకెళ్తారు. ఇక కళ్యాణంది చూయిద్దామంటే అసలు చాలా ఫుల్ స్ట్రిక్ట్ ఉందన్నమాట అక్కడ. మెల్లగా అయితే బ్యాగులో నుంచి తీసి ఇది లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ నాగేంద్రుడు, లేపాక్షి, సింహం అవన్నీ చాలా బాగా చేసారు, వెండి ఉన్నట్టుని. ఇంకా అక్కడ కొద్దిగా అయితే షూట్ చేసిన. దాని తర్వాత ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా పైన నరసింహస్వామి, ఇది అది మన గర్భగుడి గోపురం అనమాట. చూడండి, గర్భగుడి దగ్గరికి వచ్చే వరకు అయితే తీసిన నేను. ఆ తర్వాత ఇక అట్నుంచి వెళ్ళడమే. మీకు కొంచెమైనా చూస్తారనేసి చూపించిన. దేవుడు అయితే చాలా బాగా దర్శనం ఇచ్చిండు నరసింహస్వామి. ఇదిగోండి, అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా అయితే దొంగలాగా తీసుకుంటూ వచ్చేసినాను. ఇంకా మీకు పైకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం తీసినా కానీ ఇక అది కట్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి మళ్ళీ బయటికి ఇందాక అయితే మనం ఫొటోస్ దిగినాం కదా, అక్కడనే ఆ గోపురం దగ్గర ఫొటోస్ దిగి అక్కడ నుంచి ఇక మనం కిందికి వెళ్తుంటే శివాలయం ఉంది. శివాలయం కూడా దర్శనం చేసుకుందాం అని వెళ్ళినాము. ఇక అక్కడక్కడ కొన్ని కోతులు అయితే కనిపిస్తే కోతులను అయితే వీడియో తీసిన. ఈ కోతులు ఏంటి, మేము చిన్నగా ఉన్నప్పుడు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు అయితే కొన్ని వేలల్లో ఉంటుండే, ఇప్పుడు 100లలో కూడా లేవు ఎందుకో మరి. ఇక అలాగే శివాలయంలో తీస్తుంటే అక్కడ పంతులు ఎక్కడి నుంచి చూసిండేమో, చూసి ఫోన్ అయితే తీసేసుకున్నాడు. లేదు ఇది ఒక్కటే తీసిన అనేసి చెప్పి ఆ ఒక్క షాట్ అయితే డిలీట్ చేసేసిన.
లేదు అంటే అసలు నా వీడియో మొత్తం చూసి ఉంటే ఎంత పెద్ద గొడవ అవుతుండేనో ఏమో. తను ఏం తీయలేదు. ఇంకా అలాగే మా పిల్లలు అయితే ఇక ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారు. కొద్దిసేపు ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కదా, మంచిగా వేరే వేరే కల్చర్ వాళ్ళు కూడా వచ్చారు. బ్రిటన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు ఆఫ్రికా వాళ్ళేమో అన్నారు మా వాళ్ళైతే. ఇక వాళ్ళని తీద్దామనే వరకు వాళ్ళ చుట్టూ చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకెందుకులే అనేసి వచ్చేసినాం. ఇదిగోండి ఇదే శివాలయం అనమాట. అక్కడనే కింద మనం ఆ గుట్టపై నుంచి కిందికి దిగుతుంటేనే ఉంది. ఇక ఆ తర్వాత శివుణ్ణి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా అలాగే ఏదైనా షాపింగ్ చేద్దాం చూద్దాం అనేసి షాపింగ్కి వెళ్తే అన్నీ ఉన్నాయి, ఏం అవసరం లేదని ఇంకా మనం ఎక్కడ దేవుడి దగ్గరకు వచ్చినా ఏం షాపింగ్ చేయకపోయినా పసుపు, కుంకుమ, గంధం అవి తీసుకోవాలి కదా, అవైతే తీసుకున్నాం. ఎక్కువ అసలు ఈసారి నేను గుట్టలు ఏ షాపింగ్ చేయలేదు. ఇంకా పసుపు, కుంకుమ, గంధం అవే అయితే తీసుకొని ఇంకా చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం చేయించిన వాళ్ళకి భోజనం ఫ్రీ ఉంటుందంట. ఇంకా అక్కడ నుంచి అయితే ఇక భోజనానికి వెళ్ళినాం. భోజనం దగ్గర కూడా అయితే ఏం షూట్ చేయలేదండి. ఇక అక్కడ భోజనాలు చేసేసి ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళినాం. షాపింగ్లో ఇత్తడి సామాను అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. పెడుతున్నాం ఇప్పుడు. నేనే కోతి మిరపకాయలు పెట్టాలని చూస్తున్నా. మిరపకాయలు పూరి ఇక మా రూమ్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇక దర్శనం కూడా అక్కడక్కడైతే కొద్దిగా వీడియో తీసినాం. మా సన్నిగాడు చూడండి, సన్ని ఏమంటావు పోదమైనా మా పిల్లలైతే ఇది అమ్మమ్మలు అనుకుంటున్నారు. ఇంకో ఈ రోజు ఒక్కరోజు ఉంటే రేపు పోదాం మా పనిగానికి. ఎందుకంటే చెప్పు సేపు ఆడిండు నీళ్ళల్లో అయితే. అబ్బా మస్తు సేపు ఆడి. ఇంకా మా లగేజ్ అయితే పెట్టేసుకున్నాం. పొద్దున 7 నుంచి 9 దాకా 7, 8, 9 ఒక్క చుట్టూ ఉన్నాయా 3 hours 9 దాకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రూమ్ దగ్గర పోదాం. ఫ్యామిలీ అమ్మ పెట్టి అమ్మని నా దగ్గర 2 బ్యాగులు అయితే తెచ్చుకొని నేనే మా అమ్మ అడిగి ఇచ్చింది.